యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం దేవర. ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సముద్రం బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. ఇప్పటికే రిలీజ్ అయిన దేవరా గ్లిమ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవరా రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతానికి దసరా రేసులో దేవరా ఒక్కడే ఉన్నాడు. మామూలుగా అయితే పండగ సీజన్ అనగానే 2-3 సినిమాలు బరిలో ఉంటాయి. కానీ దేవరకు పోటీగా ఎవ్వరూ సాహసం చేసేలా లేరు. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా దసరాకు వస్తుందని చెప్పడం లేదు. ఆ మధ్య నాగ చైతన్య తండేల్ దసరాకు వస్తుందని అన్నారు. కానీ ఈ సినిమా డిసెంబర్ కు షిఫ్ట్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే మంచు విష్ణు కన్నప్ప మాత్రం దసరా బరిలో దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ సినిమాకు పోటీ అంటే రిస్క్ తప్పదు. కాబట్టి కన్నప్ప కూడా దసరాకు రావడం కష్టమని అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ, మిస్టర్ బచ్చన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాబట్టి తెలుగులో దేవరకు తిరుగు లేదనే చెప్పాలి. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ వెట్టయాన్ మాత్రం దసరాకు రిలీజ్ అంటున్నారు. కానీ ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి దేవరా సోలోగా బాక్సాఫీస్ పై దండయాత్రకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే దేవరా ఫస్ట్ డే ఓపెనింగ్స్ మామూలుగా ఉండవనే చెప్పాలి. మరి దేవరా ఎలా ఉంటుందో చూడాలి.